Hello everyone. Today we are going to see the new topic. The name is hypothermia. Hypothermia ante entidi? Hypothermia ante entidi? It is defined as a raised body temperature than the normal range. అంటే బాడీ టెంపరేచర్ అనేది ఎలివేట్ అవుతుంది, నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఎలివేట్ అయితే దాన్ని మనము హైపర్థర్మియా అంటాం. నార్మల్ రేంజ్ ఏంటిది? 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ ఆర్ 37 డిగ్రీస్ సెల్సియస్. దీనికంటే ఎక్కువగా టెంపరేచర్ని మనము పేషెంట్కి రికార్డ్ అవుతే దెన్ ద పేషెంట్ ఈజ్ ఇన్ హైపర్థర్మియక్ కండిషన్ అనమాట. So this is why it will happen. It is happened due to the failure in thermoregulation which leads to uncontrolled increase in body temperature. Ante patient is not able to regulate the thermoregulation anamata. Thermoregulation anedi cheyaka adi బాడీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? వాట్ ఈస్ థర్మోరెగ్యులేషన్ అనేది నేను డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్ జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే, సో ది హైపర్థర్మియా కండిషన్ని మనము 3 టైప్స్గా కన్సిడర్ చేస్తాం అనమాట. దట్ ఈస్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. సో మైల్డ్ కండిషన్లో వి విల్ సీ ద heat cramps. Moderate condition lo we will see in the heat exhaustion, and the severe condition, if you are not treating the mild and the moderate or not taking seriously this mild and moderate, then the patient land up into the severe condition, that is heat stroke. ఒక్కొక్క కండిషన్ ని మనము ఇప్పుడు 1 by 1 డీటెయిల్ గా చూద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. The first condition is the heat cramps. So it is the mild condition. So what is heat cramps? Now we will see. Heat cramps ante entidi? It is a mild kind of heat illness in which painful muscle cramps occur due to dehydration. Okay, dehydration valla ఏమవుతుందనంటే హీట్ ఇల్నెస్ అంటే సర్ఫేస్ టెంపరేచర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యి మజిల్ క్రాంప్స్, కండరాలు పట్టేయడము, నొప్పి లాంటిది ఉంటుందన్నమాట. సో ఇందులో ఏమవుతుందంటే కోర్ బాడీ టెంపరేచర్ అనేది సేమ్ ఉంటుంది, ఓన్లీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ కోర్ బాడీ టెంపరేచర్ అండ్ సర్ఫేస్ బాడీ టెంపరేచర్ అండ్ థర్మోరెగ్యులేషన్, దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నీకు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే ఆ వీడియోస్ని చెక్ చేయండి. ఓకే, సో ఇది సైన్స్ అండ్ సిమ్టమ్స్. దెన్ హౌ డూ యూ నో ద పర్సన్ ఈజ్ కంప్లైనింగ్ ఆర్ experiencing about the heat cramps? దాంట్లో పేషెంట్ విల్ హ్యావ్ ద ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, చాలా చెమటలు వచ్చేస్తూ ఉంటాయి తనకి, మజిల్స్ క్రాంప్స్, కండరాల నొప్పి అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దీనికి మేనేజ్మెంట్ ఏంటిదనంటే యూ హ్యావ్ టు రిప్లేస్ ద సోడియం. హౌ యూ ఆర్ గోయింగ్ టు రిప్లేస్ ద సోడియం? ఎగ్జాంపుల్ ఓఆర్ఎస్ వాటర్ అనేది తాగిస్తూ ఉండాలి. ఒకవేళ ఓఆర్ఎస్ అవైలబుల్లో లేకపోతే ఏం చేస్తారు? హోమ్ మేడ్ ఓఆర్ఎస్. How you can prepare the ORS homemade? ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో పిడికెడు షుగర్, దెన్ 3 fingers pinch ఆఫ్ సాల్ట్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్ దట్. ఓకేనా? అది యాడ్ చేసి షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసిన వాటర్ని తాగిస్తూ ఉండాలి. అండ్ అప్లై ప్రెషర్ ఆన్ ద మజిల్స్ మీద ఎక్కడైతే నొప్పి ఉంటుందో దానికి దగ్గర కోల్డ్ అప్లికేషన్స్ అనేది ఇవ్వాలి. కోల్డ్ అప్లికేషన్స్ ఏవేవి ఇస్తారో అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటాం దాని గురించి డీటెయిల్గా. ఓకేనా? సో ప్రెషర్ అనేది ఇవ్వాలి ఇన్ ఆర్డర్ టు రిలీవ్ ద పెయిన్. అండ్ సిప్స్ ఆఫ్ వాటర్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ ఏబుల్ టు టేక్ ఓరలీగా తీసుకోవడానికి ఉంటే ఫ్రీక్వెంట్లీగా వాటర్ అనేది తాగిస్తూ ఉండాలి ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ద dehydration. So this is about the heat cramps. Now we are going to see about the heat exhaustion. Heat exhaustion అంటే ఏంటిది? హీట్ క్రాంప్స్ అనేది మైల్డ్ కండిషన్లో చూస్తాము, హీట్ ఎగ్జాషన్ అనేది మోడరేట్ కండిషన్లో. సో ఇందులో ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ అ కండిషన్ ఇన్ విచ్ ఓవర్ ఈటింగ్ ఆఫ్ ద బాడీ, అంటే కొంచెం టెంపరేచర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట బాడీ టెంపరేచర్. సో వేరాజ్ ఇన్ ద హీట్ క్రాంప్స్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ సర్ఫేస్ టెంపరేచర్ అనేదే డిస్టర్బ్ అవుతుంది, రేజ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ కోర్ బాడీ టెంపరేచర్ కూడా ఎలివేట్ అవుతుంది. ఎక్కడి వరకు? 100 నుంచి 104 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు. ఓకేనా? సో బికాస్ ఆఫ్ దిస్ వాట్ విల్ హ్యాపెన్? హీట్ ఎగ్జాషన్ విల్ సఫర్ బై ద పేషెంట్. ఓకేనా? సో ఎలాంటి కండిషన్స్లో
పేషెంట్ ఫేస్ హీట్ ఎగ్జాషన్. అంటే ఎలాంటి కండిషన్స్లో హీట్ ఎగ్జాషన్ అనేది ఫేస్ చేస్తాడు పర్సన్. ఫస్ట్ ఈస్ ద ఎన్వైర్మెంటల్ ఎక్స్పోజర్. ఎన్వైర్మెంటల్ ఎక్స్పోజర్ అంటే బయట వెదర్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్స్లో ఎక్కువగా ఈ కండిషన్స్ మనము సమ్మర్ సీజన్స్లోనే చూస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే వెదర్ కండిషన్ అంటే సమ్మర్లో టెంపరేచర్ అనేది అబౌవ్ 40 degrees కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, లైక్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో బయట ఎక్కువగా తిరిగిన వాళ్ళలో ఇది హీట్ ఎగ్జాషన్ అనేది చూస్తాం. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ స్ట్రీనస్ ఫిజికల్ యాక్టివిటీ. ఎక్కువ ఎవరైతే కంటిన్యూస్గా అలవాటు లేనప్పుడు ఒకటేసారి 30 minutes 40 minutes ఎక్సర్సైజ్ చూసినప్పుడు బాడీ అనేది అలవాటు ఉండదు కదా, సో అది ఎక్స్ట్రీమ్లీ బాడీని అనేది ఫిజికల్ యాక్టివిటీకి గురి చేస్తున్నారు కాబట్టి అప్పుడు కూడా ద పర్సన్ విల్ ల్యాండ్ అప్ విత్ ద హీట్ ఎగ్జాషన్ అనమాట. ఈ 2 కండిషన్స్లో అవుతుంది. సో పేషెంట్ ఏం సిమ్టమ్స్ చూపిస్తాడు అని అంటే దేర్ విల్ బి కూల్ అండ్ మాయిస్ట్ స్కిన్. మీరు ఇక్కడ అడగొచ్చు టెంపరేచర్ రేజ్ అవుతుందని అంటున్నాము, మళ్ళీ పేషెంట్ ది స్కిన్ కూల్ అండ్ మాయిస్ట్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హీట్ ఎగ్జాషన్ దేర్ విల్ బి ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్. చాలా చెమటలు వచ్చేస్తాయి అనమాట పేషెంట్. బికాస్ ఆఫ్ దిస్ ద స్కిన్ విల్ బి ద కూల్ అండ్ మాయిస్ట్ అనమాట. అంటే తడిగా ఉంటుంది, కూల్ టు టచ్ అనమాట. డిజీనెస్, కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. దానివల్ల పేషెంట్ ఫీల్స్ డిజీనెస్, ఫెటిగ్, కళ్ళు తిరగడము, అలసిపోవడం. దెన్ వీక్ అండ్ ర్యాపిడ్ పల్స్ బికాస్ ఆఫ్ ద దిస్ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఉండడం వల్ల దెర్ విల్ బి వీక్ అండ్ ర్యాపిడ్ పల్స్ విల్ బి దే. నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. హెడ్ ఏక్ అనమాట, తలనొప్పి కూడా ఉంటుంది అనమాట. ఈ సిమ్టమ్స్ అన్ని చూపిస్తారు హీట్ ఎగ్జాషన్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ దిట్ హీట్ ఎగ్జాషన్? హీట్ ఎగ్జాషన్ని ఎలా మేనేజ్ చేస్తారు? దట్ ఈస్ ఫస్ట్ యూ హ్యావ్ టు స్టాప్ యాక్టివిటీ. వన్ ఆఫ్ ద కాజ్ ఏంటిది? స్ట్రీనస్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. సో ఫస్ట్ యాక్టివిటీ అనేది స్టాప్ చేయాలి. దెన్ ప్రొవైడ్ రెస్ట్. ఓకేనా, పేషెంట్ని రెస్ట్ తీసుకోమని చెప్పాలి. అండ్ షిఫ్ట్ ద పర్సన్ టు ద కూలర్ ప్లేసెస్. అంటే ఇప్పుడు సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా హీట్ ఎగ్జాషన్ అయినప్పుడు ఆ వేడి ప్లేసెస్ నుంచి చల్లగా ఉన్న ప్రదేశానికి పర్సన్ని షిఫ్ట్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు రీప్లేస్ ద ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఎలక్ట్రోలైట్స్ హౌ? ఐవి రీప్లేస్మెంట్స్ చేయాలి. బికాస్ ద పేషెంట్ ఈజ్ హ్యావ్ డిజీనెస్, కళ్ళు తిరగడం అలాంటిది ఉంటే ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఓరల్లీ దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఐవి రీప్లేస్మెంట్స్. అండ్ ఇంకొక మేనేజ్మెంట్ ఏది అంటే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అది మార్నింగ్స్లో ఆర్ ఈవినింగ్స్లో చూసుకోమని చెప్పాలి. ఆఫ్టర్నూన్స్లో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి టైంలో బయటికి వెళ్లకుండా ఉండడం. అంటే యూ హ్యావ్ టు ప్రివెంట్ గోయింగ్ అవుట్ సైడ్ ఇన్ దోస్ means areas where the temperature is recording more than 40 degrees. ఓకేనా, అలాంటి చోట్లలో బయటికి వెళ్ళకుండా ఉండడానికి చూడాలి. సో లైక్ దిస్ యూ విల్ ఇఫ్ యుల్ టేక్ ద మేనేజ్మెంట్ హీట్ ఎగ్జాషన్ క్యాన్ బి ట్రీటెడ్. Now we are going to see the heat stroke. It is the severe condition. Okay, na mild condition is heat cramps, moderate is heat exhaustion, then in severe condition heat stroke. ఒకవేళ మైల్డ్ అండ్ మోడరేట్ని మనము సీరియస్గా తీసుకోకపోతే ద పేషెంట్ విల్ ల్యాండ్ అప్ విత్ ద హీట్ స్ట్రోక్ అనమాట. సో వాట్ ఈస్ యూ మీన్ బై హీట్ స్ట్రోక్? ఇట్ ఈస్ ఎ మోస్ట్ సీరియస్ కైండ్ ఆఫ్ heat injury due to the imbalance in the body thermoregulation. ఓకేనా, అంటే the body of the పేషెంట్స్ బాడీ థర్మోరెగ్యులేషన్ అనేది ఇంకా బ్యాలెన్స్ చేయలేని కండిషన్ ఉంటుందో దాన్ని మనము హీట్ స్ట్రోక్ అని అంటాం. వేర్ ద కోర్ బాడీ టెంపరేచర్ విల్ బి రేజ్ మోర్ దెన్ 104 degrees Fahrenheit. వేరాజ్ ఇన్ ద హీట్ ఎగ్జాషన్ ఇట్ విల్ బి ద 100 to 104 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని సీరియస్గా తీసుకోకుండా అక్కడ కరెక్ట్ చేయలేకపోతే ఇట్ విల్ ఇంక్రీజ్ టు మోర్ దెన్ 104. దెన్ ద పేషెంట్ విల్ ల్యాండ్ అప్ విత్ ద హీట్ స్ట్రోక్ అనమాట. కాజెస్ ఏంటిది? సేమ్ లైక్ హీట్ ఎగ్జాషన్లో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో, లైక్ ఎన్వైర్మెంటల్ ఎక్స్పోజర్స్ అండ్ ద another one is the physical strenuous physical activity. Okay, so because of two causes the patient will land up with the heat stroke. Then signs and symptoms. ఇక్కడ ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాము? ఇక్కడ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్లో అవన్నీ చూస్తాము. ఒకవేళ హీట్ ఎగ్జాషన్ వరకు మనం ట్రీట్ చేయకపోతే ద పేషెంట్ విల్ ల్యాండ్ అప్ విత్ ద న్యూరలాజికల్
సిమ్టమ్స్, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఏం చూస్తాము? ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్, హెడేక్, కన్ఫ్యూజన్, అజిటేషన్, ఇరిటబిలిటీ. అండ్ ఒకవేళ ఇక్కడ కూడా మనం పేషెంట్ని ట్రీట్ చేయకపోతే ద పేషెంట్ విల్ ల్యాండ్ అప్ విత్ ద కోమా. ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ అంటే హీ డజంట్ నో వేర్ హీ ఈజ్. మనం అడిగిన క్వశ్చన్స్కి ద పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ద ప్రాపర్ ఆన్సర్, అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు అనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ symptoms like nausea, vomiting sensation. Integumentary system symptoms ఏంటి అంటే ఫ్లష్డ్ స్కిన్ అనేది రెడ్గా అయిపోతుంది, టెంపరేచర్ చాలా పెరిగిపోతుంది, దట్ more than 104 degrees Fahrenheit. Cardiovascular system symptoms ఏం చూస్తాం? weak and rapid heart rate. This is already have explained why it is because of the fluid imbalance అన్నమాట. So what could be the management of this you have to, ఒకవేళ పేషెంట్ ఎక్కువగా బట్టలు అదే లావు బట్టలు ఏవైనా వేసుకొని ఉంటే అవన్నీ తీసేసి యూ హ్యావ్ టు మేక్ హిమ్ టు వేర్ లూజ్ ఫిట్టింగ్ లైట్ వెయిటెడ్ క్లోత్ అనమాట. ఓకేనా? దెన్ అప్లై ఐస్ ప్యాక్స్ అనేవి ఎక్కడ అప్లై చేయాలి? ఆర్మ్పిట్స్, గ్రాయిన్, నెక్ అండ్ ద బ్యాక్ ఏరియా. ఇవే ఏరియాస్లో మనము ఎందుకు ఐస్ ప్యాక్స్ పెట్టాలి అని అంటే ఈ ఏరియాస్లోనే బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ప్లేసెస్లో పెడితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ర్యాపిడ్ decrease of temperature. That's why you have to apply the ice packs. Then ice bath or the ice packs for the rapid cooling. So rapid cooling anante inka twaraga, because there is a risk for the patient to undergo the కోమా కండిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి స్టేజ్లో ఏం చేయాలి? ర్యాపిడ్గా టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేయాలంటే మనం ఐస్ బాత్ ఇవ్వచ్చు అనమాట. ఐస్ బాత్ అంటే పేషెంట్ని ఒక టబ్బులో చల్ల నీళ్ళు వేసి పడుకోపెట్టడం అనమాట టిల్ ద నెక్ ఏరియా. కానీ ఇది కాషియస్లీగా యూజ్ చేయాలి ఇన్ఫెంట్స్లో అండ్ ఎల్డర్ పేషెంట్స్లో. అంటే అందరికీ ఇది వర్కౌట్ అవ్వదు, ఓన్లీ ద మిడిల్ ఏజ్ పర్సన్స్కే వర్కౌట్ అవుతుంది. ఇన్ఫెంట్స్ అండ్ ఎల్డర్లో ఏంటిదనంటే థర్మో రెగ్యులేషన్ అనేది కొంచెం ఆల్టర్గా ఉంటుంది కాబట్టి వీళ్ళలో చూసి ఇవ్వాలి. బికాస్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గోయింగ్, వాట్ కుడ్ బి ద రేషనల్ బిహైండ్ ఇట్? ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఆల్టర్డ్ థర్మో రెగ్యులేషన్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ టు హైపోథర్మిక్ కండిషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాషియస్గా యూస్ చేయాలి. అండ్ మెయింటైన్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిహైడ్రేషన్ అనమాట. ద మెయిన్ రీజన్, యాక్చువల్ రీజన్ ఏంటిదంటే డిహైడ్రేషన్. ఫ్లూయిడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది కాబట్టే ఇదన్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. ఒకవేళ పేషెంట్ ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్, హెడ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ గివ్ ఎనీథింగ్ ఓరలీ అనమాట. ఓరలీ ఏది ఇవ్వకూడదు. ఎందుకంటే దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ దిస్ ఫ్లూయిడ్స్ ఇంటూ ద లంగ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పేషెంట్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏది ఓరల్గా ఇవ్వడానికి ట్రై చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఐవీ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద dehydration. So this is the management of the heat stroke. I hope you people understand the mild, moderate and the severe condition of the imbalance of the heat. ఓకేనా? ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ ప్లీజ్ like, share and subscribe my video, and we will meet in the next video. Thank you.